ఎందుకు అరెస్ట్ చేస్తారో చెప్పన్నారు. సింపుల్. ఇదో కేసు వచ్చింది, ఈ కేసు వాళ్ళు అరెస్ట్ చేస్తారని చెప్పేసి అయిపోతుంది. పక్కగా సమస్య ఏమొచ్చిందా? అసలు సంస్కారం ఉంది వాడికి? మహిళ మీద తోయొచ్చా? నీకు నెట్టొచ్చా? నిన్ను అరెస్ట్ చేస్తాం. మీరు విన్నారా వీడియోలో? మీరు తప్పుకోకపోతే నిన్ను కూడా అరెస్ట్, నిన్ను అనొచ్చా? ఒక మహిళలకు సభ్యత లేదా? చదువుకోలే అతను. సభ్యత లేకుండా నిన్ను అరెస్ట్ చేస్తాం పక్కకు పోతే అంటే ఎందుకు కొట్టరు? ఏమా అడిగే హక్కు లేదా? తన పిఏని అరెస్ట్ చేస్తావంటే ఏ కారణంతో అరెస్ట్ చేస్తామని చెప్పాయి అన్నాము. చెప్పు, నువ్వు నోటీస్ ఇవ్వు, అరెస్ట్ వారెంట్ చెప్పు, ఎఫ్ఐఆర్ చెప్పు. అమ్మ తీసుకుపోతున్నావు, ఎఫ్ఐఆర్ గొప్ప కేసు ఇచ్చారు, మేము తీసుకెళ్ళి విచారించి పంపిస్తాము, ఎఫ్ఐఆర్ రాయాలి అని చెప్పు. ఏముంది? దాని గురించి చెప్పకుండా పక్క దోలుకొని కార్ లైన్స్ లాక్కుపోవడమేనా? కంప్లైంట్ ఇచ్చారు. 12 o'clock కల్లా ట్రేస్ అవుట్ చేసి అక్కడెక్కడో ఉన్నాడని చెప్పి బలవంతంగా కారులోకి, ఎక్కడ ఏ చట్టంలో ఉందో ఆ విధంగా చేయమని. ఇది అత్యంతమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఇష్యూ. సుబ్బారాయుడు గారు ఏమనుకుంటా ఉన్నారో కానీ తెలుగుదేశం పార్టీనే చిరకాలం ఉంటుంది, నేనేమైనా చేయగలనని ఆయన ఆశిస్తారేమో, కానీ ఇవన్నీ కూడా చరిత్రలో నిలిచిపోతాయి. రేపొద్దున ఎవరు వచ్చినా కూడా వీటన్నిటిని కూడా క్షమించే పరిస్థితి ఉండదు. మొన్న జరిగినటువంటి సంఘటనల మీద ఈరోజు వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున ప్రతి జిల్లాలో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉందంటే మీరు చూశారు, మీరు గమనించండి ఆ వీడియోని మళ్ళీ ఒకసారి. ఒక దళిత మహిళ ఒక ఎంపీటీసీగా ఉంది, ఆమె వాళ్ళు పెట్టినటువంటి కేసుని తీసుకోకపోగా వీళ్ళ మీద అప్పటికప్పటికే ఒక తిరుగు కేసు కట్టేసి ఆ కేసుని బేస్ చేసుకొని ఈమెను ఇంట్లో నుంచి 3:30 లాక్కొని వచ్చి కారులో ఒక జంతువుని కదా తోసినట్టు తోస్తా ఉన్నారు. ఇంతకంటే దుర్మార్గం ఉందా? సో కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పే రోజు కూడా తొందరలో ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. తీసుకెళ్ళి ఆ విధంగా తీసుకోవడం తప్పు కదా? మరీ సంస్కారం లేకుండా చేస్తేటయ్యా ఆ మాత్రం ఇది ఆమెమన్నా టెర్రరిస్ట్ వెళ్ళిపోతుంది, ఉదయం లేచి వాళ్ళకి వెళ్ళిపోతుంది ఏమన్నా ఉంటుంది, అక్కడే ఉంటుంది. ఆ ఊర్లో ఉంది ఎంపీటీసీ గారు కేసు పెట్టింది, చిన్న కేసు అది పెట్టింది, వీళ్ళు పెట్టారు.